నమస్తే, నేను ప్రియ. ఆశ్చర్య వార్తలకు స్వాగతం. దివ్యాంగులకు ఉచిత బస్సును ప్రారంభోత్సవం చేసిన సబ్ కలెక్టర్ హెచ్ఎస్ భావన ఐఏఎస్. వివరాల్లోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నేడు బుధవారం రాయలసీమ, కడప జిల్లాలో పార్లమెంట్ మరియు అసెంబ్లీ స్థానమైన రాజంపేట ఆర్టీసీ బస్టాండ్ డిపోలో సబ్ కలెక్టర్ హెచ్ఎస్ భావన ఐఏఎస్ దివ్యాంగ శక్తి పథకం కింద దివ్యాంగులకు ఉచిత బస్సును ప్రారంభోత్సవం చేశారు. సబ్ కలెక్టర్ భావన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు మన ఆంధ్రప్రదేశ్ లో దివ్యాంగులకు కేంద్ర రైల్వే శాఖ రైలులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారని, రైలు తప్పిపోతే ప్రయాణం చేయాలి అంటే దివ్యాంగులు చాలా ఇబ్బందులు పడిపోతున్నారని, అందుకే దివ్యాంగుల కోసం ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నేటి నుండి ఉచిత బస్సు సౌకర్యం కల్పించారని, అలాగే దివ్యాంగుల బస్సులోకి ఎక్కగానే ప్రయాణికులు దివ్యాంగులను గౌరవించి సీట్లలో కూర్చొనివ్వాలన్నారు. 2024 సంవత్సరంలో ఏపీ సీఎం ఎన్నికల ప్రచారంలో దివ్యాంగుల పెన్షన్లు పెంచుతామన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే దివ్యాంగుల పెన్షన్లు పెంచి 1వ తారీఖు రాగానే పెన్షన్లు ఇస్తున్నారని అన్నారు. అలాగే దివ్యాంగులను బస్సులోకి ఎక్కించి కండక్టర్ దివ్యాంగుల దగ్గర ఉచిత టికెట్ కొట్టి శుభాకాంక్షలు తెలిపారు. బస్టాండ్ నుండి రైల్వే స్టేషన్ వరకు వెళ్లి తర్వాత ఆర్టీసీ బస్టాండ్ లో దింపి భోజన సౌకర్యాలు కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డిపో మేనేజర్ కె గోవర్ధన్ రెడ్డి, ప్రభుత్వ అధికారులు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరియు సప్తగిరి సర్వీసు, ఇంటర్స్టేట్ సర్వీసులకి 50% కన్సెషన్ తో ఇస్తున్నారండి. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క దివ్యాంగులు ఉపయోగించుకొని వారి యొక్క గవర్నమెంట్ ఇచ్చిన స్కీమ్ని ఉపయోగించుకొని వారికి ఆర్థిక అభివృద్ధి పొందేందుకు సహకరించాల్సింది, ఆర్థిక అభివృద్ధి చెందేందుకు తోడ్పడుతుందని సభాముఖంగా తెలుపుతున్నాను. ఫిజికల్ హ్యాండిక్యాప్ పాస్లు ఉన్నాయి కదా, మనం ఇచ్చుంటాము, అవి యాజ్ ఇట్ ఈస్గా మీకు చెల్లుబాటు అవుతుంది. ఒకవేళ మీకు అవి లేకపోతే మీరు వాట్సాప్ గవర్నమెంట్ వచ్చేసి వాట్సాప్లో మనకు వాట్సాప్ మిత్ర అని, మన మిత్ర అని ఉంది ప్రోగ్రామ్. ఆ వాట్సాప్లో కూడా మనం బస్ పాస్ అప్లై చేసుకోవచ్చు. ఆ బస్ పాస్ అప్లై చేసుకున్నప్పుడు మనకు వాట్సాప్ ఫోన్లోకి మనకు బస్ పాస్ వస్తుంది. 100 రూపాయలు కడితే ఫోన్లోకి బస్ పాస్ వస్తుంది. ఆ ఫోన్లో బస్ పాస్ చూపించినప్పుడు మనం సదరన్ సర్టిఫికేట్ కూడా చూపించాలి. మామూలుగా డైరెక్ట్గా మనం పాస్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఇస్తారు కదా, ఆ పాస్కి అయితే సదరన్ సర్టిఫికేట్ చూపించిన అవసరం లేదు. ఒకవేళ మనం డిజిటల్ అప్లికేషన్ కానీ చూపిస్తే, డిజిటల్ పాస్ కానీ చూపిస్తే సదరన్ సర్టిఫికేట్ మాత్రం కంపల్సరీగా అటాచ్ కావాలి. 2 ఉంటాయి. దీన్ని తీసుకెళ్ళి మనం ఇక్కడ పాస్ కౌంటర్లో ఇచ్చి డబ్బులు ఇస్తే వాళ్ళు ఇస్తారు పాస్. ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ వస్తే సపరేట్ 2 లైన్ పెడతాము, దివ్యాంగులు వస్తే సపరేట్గా 2 లైన్ సపరేట్ టైం. సో అలాగే ఏదైనా మెన్షన్ చేసి అక్కడ కూడా మీరు బోర్డు పెట్టేసి అప్పుడు ఆ టైంలో వచ్చి వాళ్ళు తీసుకుంటారు. దివ్యాంగ శక్తి అనే కొత్త పథకాన్ని గవర్నమెంట్ ప్రారంభం చేస్తుంది. సో అందరూ కూడా ఏం కోరుతున్నారంటే ఈ పథకాన్ని మంచిగా ఉపయోగం చేసుకోండి. మొబిలిటీ కూడా మీరు కూడా ఇంక్రీజ్ అవుతుంది. డిఎం కార్డ్ చెప్పినట్టు అన్ని బస్సెస్లో కూడా మీకు ఫ్రీగా ఇస్తున్నారు, ఎక్సెప్ట్ ఫర్ అల్ట్రా డీలక్స్ బస్సెస్ మాత్రమే. ఎస్కాట్ ఎవరైనా యూజ్ చేస్తున్నారంటే ఎస్కాట్కి కూడా 50% కన్సెషన్ ఉంటుంది. థ్యాంక్ యూ. సాక్షరాష్ట్రం ధారయతాం ధ్రువంతవం అయం ముహూర్తమస్తోతముహూర్తమస్తో ఓం చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, తెలుగుదేశం పార్టీ. బస్సు డ్రైవర్ తీసేది కదా, ఫస్ట్ అది కూడా కట్ చేసి అలా ఓడి అడుగుంది. గర్వంగా ఉంటుంది మేడం.
ఫ్రెండ్ ఇది ఆధార్ కార్డు ఇది జెంట్స్ గ్యాస్ ఇది దివ్యాంగ్ ఇది లేడీస్ ఫ్రీ అది తల్లి తెచ్చేది మేడం అదే ఉంటుంది టికెట్ కొట్టలేదు అంత కాదు